సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి, తొందరలో రాబోతున్న గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు ఇబ్రాహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, రవీందర్ రావు గారికి, మహేందర్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా, వేదిక ముందున్న రైతన్నలందరికీ, పత్రికా అండ్ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషంగా ఉంది ఈరోజు అన్నం పెట్టే రైతన్నలతో కూర్చొని మేము కూడా భోజనం చేయడం, మీకు అందరికీ రంగారెడ్డి జిల్లాలో ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఫీల్ అవుతూ మీకు అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఇక్కడ వచ్చిన రైతన్నలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ వెళ్ళినా రైతులను పలకరిస్తున్న సందర్భంలో సంతృప్తిగా రైతులు ఇస్తున్న సమాధానాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. రైతు అనేవాడు రాజు అయితే, రైతు అనేవాడు కుర్చీ మీద కూర్చుంటే, రైతు కష్టాలు తెలిసిన వాడు నాయకుడైతే ఎట్లా ఉంటుంది అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం అందరూ కూడా చూస్తున్న పరిస్థితులు మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. గతంలో చాలామందిని మనం చూస్తున్నాం. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని మాట్లాడుతున్న వాళ్ళకి తెలంగాణ రాకముందు ఎట్లుండింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుంది అనేది ఒక రైతన్న మాత్రమే చెప్పగలుగుతాడు. తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఆ వచ్చిన 7 గంటల కరెంటు కూడా ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితులలో రైతు అనేవాడు 3 గంటల కరెంటు ఉంటే పోయి ఒక మడి పారబెట్టుకొని వస్తే మళ్ళీ రాత్రి 4 గంటలు వస్తే మళ్ళీ పారబెట్టిన మరే వారుతూ ఉండేది. అట్లాంటి సందర్భం నుండి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల కరెంట్ వస్తున్న విషయాన్ని దయచేసి రైతన్నలు గుర్తుపెట్టుకోవాలి. హాయిగా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, వేరే పని చేసుకోవచ్చు, కానీ రైతు అనేవాడు కరెంట్ కోసం ఎదురు చూడకుండా చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే తెలంగాణ వస్తే తెలంగాణ చిమ్మ చీకటి అవుతుంది కానీ కరెంట్ ఉండదని శాపనార్థాలు విన్న సందర్భం మనం చూస్తున్నాం. కానీ తెలంగాణ వస్తే తెలంగాణ బిడ్డ పాలకుడైతే ఎట్లుంటుంది అనేది ఈరోజు మనం 24 గంటల కరెంట్ అనుభవిస్తున్న సందర్భంలో రైతన్నలందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ రాకముందు మనం ఆలోచించే వాళ్ళం, వర్షం చినుకులు పడుతున్నాయంటే అప్పు కోసం ఎక్కడికి వెళ్ళాలని రైతు వేదన పడుతుండేవాడు. చినుకులు పడుతున్నాయంటే అప్పు కోసం ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వాన చినుకులు పడుతున్నాయంటే సెల్ ఫోన్లలో టింగ్ టింగ్ అని మోగుతుంది. కేసీఆర్ గారి పైసలు పడుతున్నాయా లేదో ఒకసారి ఆలోచించండి. నిజంగానే ఈరోజు రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక భరోసా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడ వెతికినా, కాగడ వెతికినా కూడా ఎక్కడ కనిపించాయని మనందరికీ తెలుసు. నాకన్నా ఎక్కువ మీరందరూ అనుభవజ్ఞులు. మనం గతంలో చూసాం, తెలంగాణ రాకముందు ఏ చెరువు కుంట చూసినా కూడా ఎండిపోయి రప్పలతో ఉండి పల్లేరు మొలకలు మొలిసిన సందర్భం మనం చూస్తున్నాం. కానీ తెలంగాణ రాగానే చెరువులను కుంటలను బాగు చేసుకొని ఈరోజు ఎక్కడ ఏ చెరువు ఏ కుంట చూసినా నిండు నీళ్లతోని కలకలలాడుతున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని కూడా మీకు అందరికి మనవి చేస్తున్నా. ఈరోజు ఆ చెరువుల కుంటల్లో చేపలు వేస్తే మనం ఏ గ్రామానికి వెళ్ళినా చెప్తున్నారు. ఇంతకుముందు నా పక్కన ఒక అమ్మ కూర్చుంది, చేపలు ఉన్నాయి అమ్మ అంటే, బాగా ఉన్నాయమ్మ, ఒక్కొక్కటి 20 కిలోలు ఉన్నాయి చేపలు చెరువులల్లా అని చెప్తున్నారు. ఇంతకుముందు చేపలు రావాలంటే ఈస్ట్ గోదావరికి వెళ్ళి రావాలా, అప్పటిదాకా ఎదురు చూసేవాళ్ళం తెలంగాణలో. కానీ ఈరోజు మన దగ్గర మన చెరువులో మన కుంటలోనే ఈరోజు చేపలు ఉన్నాయి. దాంతో చేపలు ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ కూడా నీళ్ళు వచ్చినాయి. ఈరోజు బోర్లలో నీళ్ళు వద్దంటే మీద కుప్పికొస్తున్న సందర్భం. అంటే మనసున్న మనిషి అదే కాకుండా మంచి కోరుకునే మనిషి రాజు అయితే ఎట్లా ఉంటుంది పుష్కలంగా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసుకొచ్చారు. గతంలో తెలంగాణ రాకముందు రైతు చనిపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి రైతు కుటుంబం ఏడ్చేది. అమ్మ మా ఆయన అప్పు చేశాడు, చనిపోయాడు, మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలో తెలియని పరిస్థితి అని ఏడుస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితులలో 5,000 10,000 ఇచ్చి పంపించేవాళ్ళం. కానీ తర్వాత ఆ కుటుంబం ఏమవుతుంది ఏం చేస్తుందని కూడా ఎవరు అడిగేవాళ్ళం కాదు. కానీ ఈరోజు కేసీఆర్ గారు రైతుల పక్షాన తనే ముందుండి ఎవరైనా రైతు మన దగ్గర ఒక గుంట ఉన్న రైతు ఎవరైనా చనిపోతే వాళ్ళ దినవారం అయ్యే లోపల 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు బంధు ఇస్తున్న సందర్భంలో నేరుగా అకౌంట్లో వేస్తున్నప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని ఒక మాట అడిగాం. నేరుగా అకౌంట్లో వేస్తున్నాం కదా, వాళ్ళకి తెలియదు కదా మనం ఇస్తున్నది, మేమే పోయి చెక్కుల రూపంలో ఇస్తామన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అన్నం పెట్టే రైతన్న చెయ్యి
పైన ఉండాలి కానీ కింద ఉండొద్దమ్మా అన్నారు. నిజంగా చాలా గొప్ప మనసు, గొప్ప నాయకుడు. రైతు కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి, ఈరోజు రైతు కష్టం తెలుసు కాబట్టి నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంలో పంట పండితే ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి, కానీ ఈరోజు పంట పండితే మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నారు, మంచి ధరతోని మా పంట కొట్టనని ఒక భరోసా కేసీఆర్ గారు కల్పించున్నారు. ఒక్కొక్క అడుగులో, ఒక్కొక్క మెట్టులో పంట ఎట్లా పండించుకోవాలా, పంట నష్టపోకుండా ఏముండాలి, ఏ పంట వేస్తే ఎట్లా ఉంటుంది, రైతులను ఎట్లా కాపాడుకోవాలని నిరంతరం ఆలోచిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరూ రైతన్నలందరూ సంపూర్ణ ఆశీర్వాదం ఉండాలని, అడుగడుగున అనుక్షణం మీ గురించి ఆలోచిస్తున్న కేసీఆర్ గారికి అడుగడుగున అనుక్షణం వారికి రక్షణగా ఉండాలని మా రైతన్నలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు గౌరవ మంత్రివర్యుల వారికి. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు